తమిళ దర్శకుడు విజయ్ సినిమాల్లో నటించిన హీరోయిన్ అమలాపాల్ అతడితో ప్రేమలో పడింది. అనంతరం జూన్ 12, 2014లో ఇద్దరు వివాహం చేసుకోవడం తెలిసిందే. అమలాపాల్ క్రిస్టియన్, విజయ్ హిందూ. మతాలు వేరైనా పెద్దలను ఒప్పించి వీరు పెళ్లి చేసుకున్నారు. రెండు సాంప్రదాయాల ప్రకారం క్రిస్టియన్ పద్ధతిలో ఎంగేజ్మెంట్, హిందూ పద్ధతిలో వివాహం జరిగింది. అయితే పెళ్లై 2 ఏళ్లు గడిచిందో లేదో అప్పుడే వీరి సంసార బంధం బీటలు వాడుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అమలాపాల్, విజయ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే పెళ్లైన సంవత్సర కాలం పాటు వీరి సంసారం హ్యాపీగానే సాగినట్లు తెలుస్తుంది. అప్పట్లో తమ వైవాహిక జీవితం అద్భుతంగా ఉందని ప్రపంచానికి చెప్పే క్రమంలో ఎన్నో ఫోటోలను, విషయాలను సోషల్ మీడియాలోనూ, మీడియా ఇంటర్వ్యూల్లోనూ చెప్పేది అమలాపాల్. అయితే ఈ ఆనందం 1 సంవత్సరం పాటు కొనసాగిన తరువాత క్రమక్రమంగా మనస్పర్ధలు రావడం మొదలయ్యాయట. దీంతో ఇద్దరు కొంతకాలంగా దూరంగానే ఉంటున్నారట. అయితే సడన్ గా వీరి వైవాహిక జీవితానికి సంబంధించి అఫీషియల్ విషయం తాజాగా తెలిసింది. హీరోయిన్ అమలాపాల్, దర్శకుడు విజయ్ ఆనందులు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వీరిద్దరూ తమ వివాహ బంధాన్ని రద్దు చేసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. శనివారం చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన వీరిరువురు పరస్పర అంగీకారంతో విడాకులకు మంజూరు చేయాలని కోరారు. ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు జడ్జి ముందు హాజరైన వీరిద్దరూ హిందూ వివాహ చట్ట ప్రకారం తమకు విడాకులు మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై స్పందించిన న్యాయమూర్తి ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు కోర్టు రిజిస్ట్రీని సంప్రదించాల్సిందిగా వారికి సూచించారు. వీరిద్దరూ డబ్బు లేదా భరణం వంటివి ఏమీ డిమాండ్ చేయలేదు. కాగా 6 నెలలు కాల వ్యవధి ముగిసిన తర్వాత వారిద్దరూ సమ్మతిస్తే విడాకులు మంజూరవుతాయి. ఓ పాప బాబా రాందేవ్ బ్యాచ్ అన్నమాట.